సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రాల్లో యూరియా కోసం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. యూరియా వచ్చిందని తెలుసుకుని వందలాది మంది రైతులు ఒకేసారి తరలి వచ్చారు. భారీగా క్యూ లైన్ ఏర్పడటంతో పోలీసులు ఓవైపు వాహనాలను నిలిపివేశారు. ఒక్కో రైతుకు కనీసం 2 యూరియా బస్తాల చొప్పున ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదని అన్నదాతలు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూరియా కష్టాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేపట్టారు. రోడ్డు మీద కనబడతలేదా? రోడ్డు మీద కూర్చోబెట్టింది రాకు తెచ్చుకునే ఓట్లేసే మందం మేము ఓట్లేసినాక వాళ్ళదే రాజ్యం, ఓట్లేసిన తర్వాత మాది రాజ్యం. అయితే యూరియా కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైతులు డిమాండ్ చేస్తున్నట్టు ఒక్కొక్కరికి 2 బస్తాల యూరియా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు 2 బస్తాల యూరియా ఇవ్వబోతున్నారా? ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతేకాకుండా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిర్దొడ్డి, దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి, చేగుంట వంటి మండల కేంద్రాల్లో, మండల ప్రాంతాల్లో అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు రైతులు. రోజుల తరబడి యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డ కనీసం వాళ్ళకి ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, నిన్న దుబ్బాకలో యూరియా కొనుగోలు కేంద్రం ముందర నిలబడ్డ మహిళ రాత్రి నుంచి అక్కడే నిలబడి తను స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఇలాంటి పరిస్థితులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ రోజు అక్బర్పేట, భూంపల్లి దగ్గర యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న రైతులు నిన్న రాత్రి వచ్చి అక్కడ కొనుగోలు కేంద్రం ముందర లైన్ లో నిలబడ్డారు. దుకాణం ముందర ఆ లైన్ లో నిలబడి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు రైతులు. వీళ్ళందరికీ కూడా కనీసం ఒక్కరికి ఒక బస్తా కూడా రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో రైతులు తమకు కావాల్సినంత ఎరువు ఏమని అడగడం వదిలేసి కనీసం 2 బస్తాలు ఏమని అడుగుతున్నారు. వీళ్ళు అడిగిన దానికి అధికారులు కనీసం న్యాయం చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి 2 బస్తాలు కాదు కదా, లైన్ లో నిలబడ్డ అందరికి కూడా కనీసం ఒక్కొక్క బస్తా ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఉంది. సుధా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.